So yes, put your hands together to welcome our director Gopi Achara garu onto the stage. హే బలవంత్ సినిమాని కంప్లీట్ ఎంటర్టైనర్ గా మన ముందుకు తీసుకొచ్చినటువంటి డైరెక్టర్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్ ఫ్రమ్ గ్లిమ్స్ నుంచి ఇప్పటిదాకా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే మా స్పెషల్ గెస్ట్ అయిన సందీప్ కృష్ణ అన్నకి చాలా షార్ట్ టైంలో పిలిచామన్నా, అయినా సరే మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ సిగ్మా మూవీ అన్న. అలాగే ప్రొడ్యూసర్ ధీరజ్ మొగలేని గారికి కంగ్రాచులేషన్ సార్, మీ కపుల్ ఫ్రెండ్లీకి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇక్కడికి రావటం. హే బల్వంత్, యాక్చువల్లీ పేరు బలవంతంగా మార్చాల్సి వచ్చింది. హే భగవాన్ కాస్త హే బల్వంత్గా మారింది టైటిల్ మాత్రమే, ఎంటర్టైన్మెంట్ అయితే కాదు. ఆ ప్రామిస్ మీకు నేను ఇస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అని అంటే దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ సుహాస్. లాస్ట్ ఏప్రిల్లో సుహాస్ ఒక తమిళ్ మూవీ కమిట్ అయ్యాడు. అప్పుడు ఆ ప్రాసెస్లో అన్న ఇలా ఒక మూవీ నువ్వు చెయ్యని నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్. ఆ తమిళ్ మూవీకి డేట్స్ బ్లాక్ అయ్యి అంటే చాలా బిజీ షెడ్యూల్లో కూడా ఈ ప్రాజెక్ట్ కోసం డేట్స్ అడ్జస్ట్ చేశాడు. అంటే ఎంతలా బిజీ ఉన్నాడంటే కొన్నిసార్లు మా షూట్కి అంటే ఆ తమిళ్ మూవీ మదురైలో జరిగేది. మార్నింగ్ టు ఈవినింగ్ మదురైలో షూట్ చేసేవాడు. నైట్ ఫ్లైట్ పట్టుకుని హైదరాబాద్కి వచ్చేవాడు. మార్నింగ్ మళ్ళీ ఇక్కడ షూట్ చేసేవాడు. మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్ మదురైకి వెళ్ళేవాడు. అలాగా చాలాసార్లు తిరిగాడు. థ్యాంక్ యూ సుహాస్, నీ సపోర్ట్ అంతా ఇంత కాదు ఈ ప్రాజెక్ట్కి. జనరల్గా ఈ మూవీలో చాలా క్యాస్ట్ ఉందండి. చాలా క్యాస్ట్ ఉన్నప్పుడు స్క్రీన్ టైం అనేది ఈక్వల్గా స్ప్లిట్ అవుతుంది. కానీ ఏ రోజు సుహాస్ వచ్చి అన్న ఏంటి డైలాగ్స్ ఏమైనా ఎక్కువ రాస్తావా, ఏమైనా సీన్లు ఇస్తావా అని ఎప్పుడు అడిగేవాడు కాదు. స్టోరీకి ఏం కావాలో అదే చెయ్యన్నా నువ్వు అని ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా చాలా సపోర్టివ్గా ఉన్నాడు. థ్యాంక్ యూ సుహాస్. ఇంకపోతే ఈ మూవీ పట్టాలు ఎక్కడానికి ఇంకొక మెయిన్ రీజన్ మా నరేందర్ రెడ్డి గారు. యాక్చువల్లీ సార్ బెంగళూరులో ఉంటారు. వీక్లీ వన్స్ ఆర్ 2 weeks వన్స్ ఖచ్చితంగా హైదరాబాద్ వస్తారనమాట. ఇనీషియల్గా అనుకునేవాడిని అంటే ఈయన ఫ్లైట్లో తిరగటం ట్రావెలింగ్ ఇష్టమేమో, ప్రతి వారం వచ్చేస్తున్నారు. వారం వచ్చినప్పుడల్లా కథ ఏంటి, అప్డేట్ అయ్యిందా ఏంటా అని అడుగుతూ ఉండేవాళ్ళు. తర్వాత అర్థమైంది ప్రీ వర్క్స్ నుంచి పోస్ట్ వరకు అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎంతో సపోర్టివ్గా ఉన్నారు. యాక్చువల్లీ ఈ మూవీకి మేము ఒక మార్కెట్ సెట్ కూడా వేయటం జరిగింది. అంటే డెబ్యూ డైరెక్టర్గా ఫస్ట్ టైం వెళ్ళి సెట్ వేద్దామా అని అడగడానికి చాలా ఎస్టేట్గా ఫీల్ అయ్యాను. సర్లే ఏదైతే ఏదైంది అడుగుదామని వెళ్ళి అడగంగానే ఒకటే వర్డ్, గో హెడ్ అన్నారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు మేకింగ్లో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా ఖర్చు పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. యూజువల్గా మనం ఏదైనా బిల్డింగ్ కడితే బేస్మెంట్ ఎంత ఇంపార్టెంటో ఫస్ట్ ఫిలిం ప్రొడ్యూసర్కి అంతే ఇంపార్టెంట్ సార్. February 20th బేస్మెంట్ రాక్ సాలిడ్గా ఉండబోతుంది, అది నా గ్యారంటీ. ఇంకపోతే నరేష్ సార్ 54 years ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ ఏ రోజు మాకు ఎటువంటి ప్రెషర్ లేకుండా ఎంత కూల్గా పాజిటివ్గా సపోర్ట్ చేశారంటే అసలు ఒక డెబ్యూ డైరెక్టర్కి ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలో అంత ఫ్రీడమ్ ఇచ్చారు. నరేష్ సార్కి ఇప్పటిదాకా వచ్చిన ఫిలిమ్స్లో అన్ని ఎంటర్టైన్మెంట్గా ఉండింది. మా ఫిలిం ఎంటర్టైన్మెంట్తో పాటు చాలా ఎమోషనల్గా ఉండబోతుంది. యూజువల్గా సార్కి ఫస్ట్ నెరేషన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు మన చిలుకూరు హౌస్కి అక్కడికి రమ్మన్నారనమాట. సరే అసలు ఒప్పుకుంటారా లేదా అని చెప్పి భయంగా వెళ్ళాం. వెళ్తే అక్కడ మనకి మల్లేశ్వరి సినిమాలో పెద్ద ప్యాలెస్ ఉంటుంది కదా, అంత పెద్ద ప్యాలెస్ ఉండింది. చూడంగానే టెన్షన్ స్టార్ట్ అయింది. అలా ఆ ప్యాలెస్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక 1/2 kilometer ఉండింది. వెళ్తే అక్కడ సెక్యూరిటీ
అంతా వాకీ టాకీలు పెట్టుకుని కొంచెం హడావుడిగా ఉండింది అనమాట. చూడంగానే టెన్షన్ స్టార్ట్ అయింది. సర్లే వాష్రూమ్కి వెళ్దాం అని అంటే మల్లేశ్వరి సినిమాలో నెయ్యి ఉందా అంటే ఆ చివర ఉంది అని అంటారు కదా, అంత దూరంలో చూపించారు. ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి అలాగే లోపలికి వెళ్ళగానే సార్ ఎంట్రీ వచ్చారు. ఎంట్రీ రాగానే హే సిరి స్విచ్ ఆన్ ద లైట్స్ అని అన్నారు. శంకర్ సినిమాలో లాగా టప 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 అని అన్ని లైట్స్ వెలిగాయి. అసలు ప్రీవియస్ ఈవెంట్స్లో అందరు చెప్పినట్టుగా సార్ని చూసినాక బతికితే సార్ లాగా బతకాలనే ఫీలింగ్ నాకు కూడా వచ్చింది. సార్ మీతో అసోసియేషన్ అవటం చాలా హ్యాపీగా ఉంది సార్. ఇంకపోతే శివాని గారు నాకు కానీ మా టీం కానీ బిగ్గెస్ట్ సర్ప్రైజ్. అసలు మీ కామెడీ టైమింగ్తో ఫెంటాస్టిక్గా చేశారు. సచ్ ఎ బ్యూటిఫుల్ సోల్. ఎక్కువ మాట్లాడరు, ఎంత తక్కువ మాట్లాడతారంటే చాలా కంపోజ్డ్గా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ మై మిత్ర. థ్యాంక్ యూ అండి. ఇంకపోతే సుదర్శన్ బ్రో ఈ సినిమాతో నాకు ఒక మంచి ఫ్రెండ్, వెల్ విషర్ అయ్యారు. ఆయన ఆన్ సెట్టే కాదు ఆఫ్ సెట్ కూడా కామెడీ టైమింగ్ ఫెంటాస్టిక్ ఉంటుంది. థ్యాంక్ యూ బ్రో. మీరు ఈ ప్రాజెక్ట్కి ఎంత ప్లస్ అనేది అందరికీ తెలుస్తుంది February 20th. థ్యాంక్ యూ సో మచ్. అలాగే శ్రవంతి గారు మీరు యాంకర్గా కాకుండా ఆర్టిస్ట్గా కూడా బిజీగా అవుతారు, ఆ గ్యారంటీ నాది. రేపొద్దున మీరు సినిమా చూసిన తర్వాత మీకు కూడా అనిపిస్తుంది చాలా బాగా యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే అజయ్ ఘోష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మెయిన్గా హర్షవర్ధన్ సార్ మా ప్రాజెక్ట్లో వచ్చారు, ఒక ఇంపార్టెంట్ రోల్ చేశారు. లాస్ట్ 2 days ఉంది ఆ సెట్, ఏదైతే సెట్ వేసామో ఆ సెట్లో అనుకోకుండా సార్కి కాలు ఇరిగింది. సరే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ 2 months బెడ్ రెస్ట్ అన్నారు. అందరం టెన్షన్ పడ్డాం, అమ్మో 2 months సెట్ హోల్డ్ చేయాలంటే ఎట్లాగా ఏంటి అని. వితిన్ 2 weeks సార్ వచ్చేసారు. మార్నింగ్ ఏమో మన మెగాస్టార్ చిరంజీవి గారి సెట్కి వెళ్ళి అక్కడ వర్క్ చేశారు. నైట్ టైం మా సెట్కి వచ్చి మా షూట్ని ఫినిష్ చేశారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మిమ్మల్ని ఎంత టార్చర్ చేసాము, సారీ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అన్నపూర్ణమ్మ గారు చాలా మంచి క్యారెక్టర్ చేశారు. అంటే అన్నపూర్ణమ్మ గారు ఈ ఏజ్లో కూడా అసలు ఎంత మెమరీ పవర్ అంటే ఒక పేజీ డైలాగ్ ఇచ్చిన ఒక్క వర్డ్ మిస్ చేయకుండా చెప్పేసేవాళ్ళు. థ్యాంక్ యూ అమ్మా. ఇంకా లావణ్య రెడ్డి గారు అలాగే రిమైనింగ్ కాస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా టెక్నికల్ టీం, డిఓపి గారు, మేము ఈ ఫిలిం 36 daysలో కంప్లీట్ చేసామంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మా డిఓపి. ఫస్ట్ నుంచి మాతో ట్రావెల్ అయ్యి ఎంతో సపోర్టివ్గా ఉన్నారు. థ్యాంక్ యూ మహి గారు. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ గారు, ఈ సినిమాతోనే పరిచయం. సార్ నేను అప్పుడప్పుడు అనుకుంటాను సార్ అసలు మీలాగా ఉండాలేమో అని. అంటే ఆర్ట్కి ఆయన ఇచ్చే వాల్యూ అలాంటిదన్నమాట. ఈ మూవీలో ఫెంటాస్టిక్ సాంగ్స్ ఇచ్చారు, అలాగే నెక్స్ట్ లెవెల్ బీజిఎం ఇచ్చారు. రేపొద్దున మీకు చూస్తే అర్థమవుతుంది. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎడిటర్ విప్లవ్ గారు థ్యాంక్ యూ సో మచ్. మీ వ్యూ యాప్ కూడా చాలామంది తెలియాలని కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళ అసోసియేట్స్ రోహన్ అండ్ మోహన్, ఇద్దరు రమేష్ సురేష్ లాగా ఎప్పుడు పాపం కష్టపడి మాకు ఎంతో సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అండి. అలాగే మా ప్రొడక్షన్ డిజైనర్ రామ్ కుమార్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే కాస్ట్యూమ్ డిజైనర్ భరత్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ప్రశాంత్కి థ్యాంక్ యూ. అలాగే మా డైలాగ్ రైటర్ మిథున్ బ్రో, నా ఫ్రెండ్ ఎప్పటి నుంచో, ఇద్దరిది విజయవాడనే. బ్రో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా ప్రొడక్షన్ టీమ్ యుగేంద్ర గారికి, శేఖర్ రెడ్డికి, మా మనోజ్ గారికి, యశ్వంత్ గారికి, పవన్ గారికి, వాసు గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా లాస్ట్గా మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమణారెడ్డి గారు. అంటే ఈయనతో ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే నాకు ఈయనకి మన మూర్తి గారి ఇంటర్వ్యూలో మూర్తి గారిది హరీష్ శంకర్ గారిది నువ్వు మంచోడివా నేను మంచోడినా జరిగింది కదా, అలాగా మాకు రైట్ ఫ్రమ్ ద డే 1 నుంచి మొన్నటి వరకు ఏం మాట్లాడినా అలాగే ఉంటుంది మా కాన్వర్జేషన్. రమణ గారు
థ్యాంక్స్ అండి, చాలా మంచి మెమరీస్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా డైరెక్షన్ టీం సార్, విత్ యువర్ పర్మిషన్ ఒక్కసారి అందరినీ ఒకసారి పైకి పిలుస్తున్నాను. సిద్ధు, హెబ్రాన్, రాజు, వివేక్, స్వరాజ్, అందరు పైకి రండి ఒక్కసారి. గోపిచంద్, ఫాస్ట్. హెబ్రాన్ రాలేదా? ఓకే పాపం హెబ్రాన్ పోస్ట్లో ఉన్నాడంట. సిద్ధు చీఫ్ అసోసియేట్. పాపం చాలా టార్చర్ పెట్టాను ఈ ప్రాజెక్ట్లో. రాజు కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్ చూసుకున్నాడు. వివేక్ ఆర్ట్, పాపం చాలా డే అండ్ నైట్ కష్టపడ్డాడు. గోపిచంద్ అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. స్వరాజ్ కంటిన్యూటీ చూసుకున్నాడు. పాపం ఈ ప్రాజెక్ట్ చాలా తక్కువ టైంలో జరిగింది. అందరూ చాలా కష్టపడ్డారు డే అండ్ నైట్. ఇప్పుడు కూడా కష్టపడుతున్నారు. హెబ్రాన్ అక్కడ పోస్ట్ వర్క్స్లో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ టీమ్, థ్యాంక్ యూ. అలాగే ఇంకెవరినైనా మర్చిపోయిన మా కొరియోగ్రాఫర్ మోయిన్కి, ఈశ్వర్ బెంటి గారికి, అలాగే మా లిరిసిస్ట్ సార్ కేకే సార్, మీరు ఇచ్చిన ఫాదర్ అండ్ సన్ సాంగ్ మామూలుగా ఇవ్వలేదు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే సారీ. అలాగే మా యాంకర్ గారు థ్యాంక్ యూ సో మచ్. శ్రేయస్ మీడియాకి థ్యాంక్ యూ. లాస్ట్గా మా ఫ్యామిలీ, మా పేరెంట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. February 20th, హే బల్వంత్, ఇట్స్ గోయింగ్ టు బి ఎ బ్లాస్ట్. థ్యాంక్ యూ. అబ్సల్యూట్లీ అండి, వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ ఎంజాయ్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్. లేదు ఒక్క నిమిషం, పెన్ కమాన్. ఎస్, ఇప్పుడు మా డైరెక్టర్ గారి బ్లెస్సింగ్ విష్. బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మైకా సార్ వంశీ నందిపాటి గారి గురించి చెప్పడం మర్చిపోయాను. సారీ సార్. ఈ వంశీ నందిపాటి గారు అంటే ఎలా ఉందంటే సార్, మన వెంకీ సినిమాలో నాకు ఆ కోకోకోలనే కావాలి అన్నట్టు సార్, డెబ్యూ ఫిల్మ్ మేకర్స్కి, చిన్న సినిమాలు రిలీజ్కి వంశీ నందిపాటి గారు అయితేనే కావాలి అన్నట్టు మార్కెట్లో మీ రెప్యుటేషన్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మమ్మల్ని ఇంత సపోర్ట్ చేసి. పాపం డే అండ్ నైట్, ఇందాక సుదర్శన్ బ్రో చెప్పినట్టు, బ్రో మీకు 1-2 రోజులేమో, నాకు సారు రోజు ఫోన్ చేసి అమ్మ ఏంటి అంటే ప్రాబ్లం అంటే టక్కుమని వెళ్ళిపోతారనమాట. ఆయనే వెళ్ళి సాల్వ్ చేసేసుకుని ఆ సెట్లో మా ప్రాబ్లం. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ సపోర్ట్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, Feb 20th మనం ఒక అన్లిమిటెడ్ ఫన్ని ఎంటర్టైన్మెంట్ని చూసి ఎంజాయ్ చేయబోతున్నాము. బట్ ఇప్పుడైతే మన టీం అందరినీ స్టేజ్ పైకి పిలిచే ముందు ట్రైలర్ చూసేద్దాము. సో కెన్ వీ హ్యావ్ హే బల్వంత్ ట్రైలర్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. అంకుల్ ఏ బిజినెస్ చేస్తున్నారో గ్లింప్స్ లో చెప్పలేదు, ట్రేజర్ లో చెప్పలేదు. కనీసం ఇప్పుడన్నా చెప్పేయండి. ఇంకా చెప్పినట్టే. సరే, ఏదైతే అది అయింది. మన బిజినెస్లోకి వెళ్తున్నాం, పాజిటివ్గా ఉండాలి. నా బిజినెస్ తో నీకు పని ఏమిట్రా? లాసెస్లో ఉన్న బిజినెస్కి ఫ్రీగా సర్వీస్ ప్రొవైడ్ చేసి మీరు చేసే ఈ యాగంలో నేను ఒక సమిధిని అవుదాం అనుకుంటున్నాను. విల్ లెట్ యు నో షూర్. నాకెందుకు అమ్మాయి సెట్ అవుతుంది అనిపిస్తుందిరా. ఒరే, నువ్వు పడిపోయిన బిజినెస్ లేపడానికి వచ్చి ఏందో లేపుతావు ఏంట్రా? అవును, ఇంతకీ ఏం బిజినెస్? ఆ బిజినెస్ కొత్తదేం కాదు, పాతదే. కానీ కొత్త ఐడియాస్ ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఈ విషయం బయట ఎవరికి తెలియడానికి వీల్లేదు. ప్రామిస్. అయ్యో కృష్ణ, బుద్ధున్నోడు ఎవడైనా వాళ్ళ కూతురు మన ఫ్యామిలీకి ఇచ్చేస్తాడా? మన ఫ్యామిలీకి ఏం తక్కువరా? మనం ఏం బిజినెస్ చేస్తున్నాం? ఇటువంటి గ్యాంబ్లింగ్ క్లబ్స్ ని ఇలా మూయించడం చాలా ఆనందదాయకం. నా కోసం ఇవన్నీ వదిలేస్తావా? ఓకే, వదిలేస్తాను అంటే చెప్పు, మా ఇంట్లో వాళ్ళతో నేను ఫైట్ చేస్తా. కుటుంబం విషయంలో అబద్ధం చెప్పాడో కొత్త జనరేషన్ కదా యాంగ్జైటీ. ఇప్పుడు మిమ్మల్ని ఎవడు కాపాడతాడరా? ఎవడో. టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను. ఓకే, బొంగు చూసుకుంటావు నువ్వు. ఇప్పుడు దాకా చూసుకున్నా చాలా. ఇంకా
ఇంకా మీరు సీనరీ క్రియేషన్లోనే ఉన్నారా? అక్కడే ఆపేశారేంటి? సో ఎస్, ట్రైలర్ మనం హిల్లేరియస్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. కానీ వంశీ గారు, గోపి గారు నిజంగా ట్రైలర్ కానీ టీజర్ కానీ చూసిన ప్రతిసారి ఆ క్యూరియాసిటీని మాత్రం మేము ఆపుకోలేకపోతున్నాం అండి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న దగ్గర నుంచి ఈరోజు వీళ్ళు చేస్తున్న, ఈ ఫ్యామిలీ చేస్తున్న బిజినెస్ ఏంటి అన్న వరకు ఆ రేంజ్ క్యూరియాసిటీ మాకు బిల్డ్ అయింది. అందులో ఈరోజు ఏమైనా కొంచెమైనా ఒక హింట్ వస్తుందేమో, లేకపోతే ఎవరైనా గెస్ట్ చేశారేమో, ఇవన్నీ కూడా తెలుసుకుందాము. బట్ అది తెలియాలని అంటే అందరూ స్టేజ్ పైకి రావాలి కాబట్టి మన టీం అందరినీ, ఆల్రెడీ వచ్చిన మా టెక్నీషియన్స్ అందరినీ ఫస్ట్లీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేస్తున్నాము. సో ప్లీజ్ వెల్కమ్ డిఓపి గారు, విప్లవ్ గారు అండ్ మహి గారు ఆన్ టు ద స్టేజ్. లావణ్య కూడా స్టేజ్ పైకి వచ్చేయాలి. ప్లీజ్ వెల్కమ్ శ్రవంతి అండ్ సుదర్శన్ గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్సో రిక్వెస్టింగ్ హర్షవర్ధన్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ వన్స్ అగైన్. పర్లేదు, మీరు నెమ్మదిగా వచ్చినా ఓకే. అండ్ అఫ్ కోర్స్ కేకే గారు, మా లిరిసిస్ట్ కేకే గారిని వేదిక పైకి ఆహ్వానం పలుకుతారు. ఇదేంటిది, నేను పిలుస్తాను కదా, సరే రండి రండి. ఎస్, సో ఎస్, మా సుహాస్ గారికి అండ్ శివాని గారికి హార్టియెస్ట్ వెల్కమ్. సో ఒక నిజాయితీతో, నిబద్ధతతో వర్క్ చేస్తే ఆ భగవంతుడు కూడా బలవంతుడిగా మారుస్తాడు అని నిరూపించిన మా సుహాస్ గారికి అండ్ అఫ్ కోర్స్ మా బ్లాక్ బాస్టర్ బ్యూటీ శివాని గారికి వెల్కమ్ చెప్పేస్తూ, అండ్ అఫ్ కోర్స్ మా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిల్నేని గారు ఈ వ్యాలంటైన్స్ డేకి కపుల్ ఫ్రెండ్లీతో మరో బ్లాక్ బాస్టర్ అందుకున్నటువంటి ధీరజ్ గారికి వేదిక పైకి ఆహ్వానం పలికేస్తూ, ఏ సినిమానైనా ప్రేక్షకుల్లోకి సక్సెస్ఫుల్గా తీసుకువెళ్లాలన్నా, అద్భుతమైన ప్రమోషన్స్ చేయాలన్నా దాని వెనకుండే మా బలవంతుడు వంశీ నందిపాటి గారికి వేదిక పైకి సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాము. మిస్సింగ్ బన్నీవాస్ గారు హియర్ టుడే. బ్యాంక్ సురేష్ గారిని వేదిక పైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. అండ్ అఫ్ కోర్స్ వండర్ఫుల్గా ఏ చిత్రాన్నైనా మనందరి ముందుకి ప్రజెంట్ చేస్తూ చాలా అద్భుతంగా మన ముందుకి తీసుకువచ్చే సందీప్ కిషన్ గారిని సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఎందుకంటే ఆయన మంచి సినిమా వెనుక ఎప్పుడూ ఉంటారు, ముందుండి నడిపిస్తూ ఉంటారు. సో సందీప్ కిషన్ గారు, వెరీ ప్లెజర్ హ్యావింగ్ యూ హియర్ టుడే. సో వంశీ నందిపాటి గారు, ఒక్కసారి సౌండ్ కట్ చేసి మా మీడియా వాళ్ళకి టైం ఇచ్చేద్దాము ఫోటో ఆప్ కోసం. ఛానల్ కెమెరాస్ ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా మన ఈ హే బలవంత్ చిత్రానికి బోలెడని డబ్బులు పెట్టి బలాన్ని చేకూర్చినటువంటి మా